ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే ఒక మంచి రీయూజ్ ఐడియాతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అనుకోవటమే కాదు, అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం వేసుకున్న బట్టలే కొన్ని రోజులు అయిన తర్వాత వాడి పడేస్తాం కదా, అలా పడేయకుండా మన లెగ్గిన్స్ తో ఎన్ని రకాలుగా మన లెగ్గిన్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పేసి, అంటే లేడీస్ అంటే కంపల్సరిగా లెగ్గిన్స్ అందరూ వేసుకుంటున్నారు కాబట్టి అందరి దగ్గర వేస్ట్ అయిపోయిన, వేసుకోవటానికి వీలు కాకుండా ఉండే లెగ్గిన్స్ అయితే కంపల్సరిగా అందరి ఇళ్లలో ఉంటాయి. కాబట్టి అవి వేస్ట్ గా పడేయకుండా దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలంటే, మన ఇంటికి కావాల్సిన వస్తువులకి ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. మరెందుకంటే ఆలస్యం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఫస్ట్ ఐడియా వచ్చేసి రీయూజ్ ఐడియా వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, యాంకిల్ దగ్గర అయితే మనకి లెగ్గిన్కి మొత్తం లెగ్గిన్ అంతా టాప్ టు బాటమ్ మనకి చాలా యూజ్ అవుతుంది. యాంకిల్ దగ్గర అయితే ఫస్ట్ వచ్చేసి నేను కట్ చేసుకుంటున్నాను. ఇది యాంకిల్ దగ్గర సన్నగా ఉంటుంది కాబట్టి మనకి కిచెన్లో మనం డైలీ యూజ్ చేసేది ఏంటంటే ఆయిల్ యూజ్ చేస్తాం కదా, అలా ఆయిల్కి డబ్బా కానీ లేదంటే బాటిల్ కానీ ఏదైనా యూజ్ చేస్తూ ఉంటారు కదా. నేనైతే స్టీల్ క్యాన్ యూజ్ చేస్తాను, 1 లీటర్ది. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది యూజ్ చేసి మనకి 1 మంత్ అయినా లేదంటే ఒక 1 మంత్ అవసరం లేదు, 1 వీక్ కానీ వదిలేసామంటే ఇలా చెత్తగా చూసారు కదా, ఎంత చూడటానికి అసహ్యంగా తయారవుతుంది. కాబట్టి ఇది ఇప్పుడైతే నేను చూపిస్తున్నది, మీరు భయపడొద్దు. యాక్చువల్గా అయితే ఇదిగోండి, నేను వీడియో కోసం అని చెప్పేసి అది వాష్ చేయకుండా ఉంచాను. ఇప్పుడైతే ఇక్కడ చూసారు కదా, వాష్ చేసిన తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న లెగ్గిన్ యాంకిల్ దగ్గర పీస్ని అయితే దీనికి వేసేస్తే మనకి ఆయిల్ పడినా కూడాను లోపల అనేది మరకలు అవ్వకుండా ఉంటుంది. పైన క్లాత్ మాత్రమే చక్కగా వాష్ చేసుకోవచ్చు. మనం ఫ్రీక్వెంట్గా క్లాత్ వాష్ చేసుకోవచ్చు. లోపల కూడాను జిడ్డు అయితే పడుతుంది. జిడ్డు పడిన తర్వాత, అంటే మనకు ఆయిల్ పడిన తర్వాత జిడ్డు అయితే అయిపోతుంది. మనకి బాటిల్ కానీ లేదంటే ఇలాంటి క్యాన్ కానీ ఏదైనా జిడ్డు పడుతుంది. తర్వాత మనం ఎక్కువ అంటే కంటిన్యూస్గా ఇలా చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి చూడటానికి అసహ్యంగా ఉండేటట్టు అయితే అవ్వదు కదా ఇది వేసుకుంటే. ఇది ఫస్ట్ టిప్ వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేనైతే ఇలాగే చేస్తున్నాను, చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ లాస్ట్లో క్లాత్ ఉంది కదా, కొంచెం నేను పొడవుగానే కట్ చేసుకున్నాను. దాన్ని కిందకి ఫోల్డ్ చేసి ఉంచేస్తే కింద పడిన ఆయిల్ కూడా అది పీల్ చేసుకుంటుంది అనమాట. ఒకవేళ ఎప్పుడైనా పడితే ఇక్కడ ఇలా లోపల ఆయిల్ ఉంటుంది కదా, చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, మనం ఆయిల్ తీసేటప్పుడు ఇలా డ్రాప్స్ లాగా ఇలా పడిపోతున్నప్పుడు మనకి ఏంటంటే అది క్లాత్ అనేది పీల్చుకుంటుంది. కాబట్టి ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ రీయూజ్ ఐడియాకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ ఐడియా వచ్చేసి ఇక్కడ మనం పెన్నులు కానీ లేకపోతే పెన్సిల్స్, దువ్వెన్లు, అలా రిమోట్లు అలా ఏవైనా పెట్టుకోవటానికి ఇక్కడ నేనైతే మనకి ఇలా ఎలా పడితే అలా పెట్టేయకుండా డొక్కుల్లో వాటిలో ఉంచేసుకుంటే మనకు చూడటానికి బాగోదు. కాబట్టి దీనిపైన ఒక కవర్ లాగా వచ్చే విధంగా ఇప్పుడు లెగ్గిన్తో అయితే నేను చెప్తాను. మనకి కొరియర్స్లో, ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే అమెజాన్లోనూ కానీ ఇలాంటి డొక్కులు వస్తూ ఉంటాయి కదా, వాటిని ఇలా అట్ట బాక్సులు ఏం చేస్తామంటే హాఫ్కి కట్ చేసేసి ఈ లెగ్గిన్ ఇప్పుడు యాంకిల్కి కట్ చేసాం కదా, దానిపైన ఉన్నది సేమ్ దీని సైజుకి సరిపోతుంది అనమాట. అలా మనం సైజ్ తీసుకొని ఎంత అవసరం అవుతుందో అంత కట్ చేసి దీనికి చుట్టూ పెట్టుకుంటే మనకి లెగ్గిన్ అనేది క్లాత్ కూడా స్ట్రెచబుల్ కాబట్టి మనం స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత అవసరమో అంతైతే కొలిచి తీసుకొని కట్ చేసుకుంటున్నాను. దీన్ని మనం ఆ అట్టడొక్కు అనేది వేసేస్తే మనకి చూడటానికి నీట్గా ఉంటుంది. అంటే మనం ఇలాంటి డొక్కులు అనేవి మనం యూజ్ అండ్ త్రోగా యూజ్ చేసి పడేయచ్చు. ఇలా పెట్టుకుంటే చూడటానికి నీట్గా ఉంటుంది. మనం ప్లాస్టిక్వి అలా కొనుక్కుంటూ ఉంటాం కదా, అలా కొనాల్సిన అవసరం లేదు. మనకి ఎలాగో కొరియర్లోని వాటిలోని ఎప్పుడు ఏదో ఒకటి డైలీ ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుంటూ, డైలీ అనే కాదు అప్పుడప్పుడు ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటివి పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే బెస్ట్ ఐడియా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కట్టెడ్ బాక్స్కి ఇలా మనం చుట్టూతో వేసేస్తే, మనం వేసేసుకొని కింద లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఇలా ఉంచేసినా పర్వాలేదు. మనం ఎక్కడైనా గోడకి మేకుకి పెట్టేస్తే మనకు అందులో అంటే ఒక హోల్ పెట్టేస్తే మనం అందులో ఏవైనా పెన్నులు కానీ ఏమైనా వేసుకోవచ్చు.
ఇక్కడ నేనైతే ప్లాస్టర్తో అంటించేస్తున్నాను. కింద క్లాత్ ఎక్కువగా కిందకి జారిపోయి కనబడకుండా. లేదు అంటే కరెక్ట్గా మనం కట్ చేసుకున్నా కూడా మనం ఎటువంటి ప్లాస్టర్ కానీ ఏమీ స్టిక్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువ క్లాత్ కట్ చేశాను కాబట్టి పెడుతున్నాను. అది కూడా మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి చూపిస్తున్నాను. వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎక్కడైనా అంటే ఎందుకు చెప్తున్నానంటే స్కిప్ చేయొద్దని చెప్పేసి, ఇలా ఐడియాస్ అనేవి మనం చేస్తున్నప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది కరెక్ట్గా క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. అందుకని చెప్తున్నాను. ఇలా రెండు వైపులా ప్లాస్టర్ అయితే అంటించుకుంటే మనకు సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒక్కదాన్నే పెడుతున్నాను కాబట్టి కరెక్ట్గా పెట్టలేకపోతున్నాను. ఎవరైనా హెల్ప్ తీసుకొని ప్లాస్టర్ అనేది రెండు వైపులా చక్కగా అంటించుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మనం ఏదైనా ఇలా పెన్నులు కానీ లేకపోతే దువ్వెనలు కానీ అద్దం పక్కన పెట్టుకోవడానికి దువ్వెనలు కానీ యూస్ చేసుకోవచ్చు. లేదంటే పిల్లలు తరచూ పడేస్తుంటారు కదా, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్స్, షార్ప్నర్స్ అవి అలాంటివైనా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇది బాక్స్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. నేను అంత బాగా కట్ చేయలేదు, ఎందుకంటే సీజర్ అనేది కరెక్ట్గా వర్క్ చేయట్లేదు, షార్ప్గా లేదు, దానివల్ల కట్ అవ్వట్లేదు. కానీ లేదంటే నీట్గా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే ఏంటంటే మనకి వేస్ట్గా పడి ఉన్నవి యూజ్ అవుతాయి. అలాగే కొనుక్కోవలసిన పని కూడా ఉండదు, ఎందుకంటే ఇది రీయూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ చూసారు కదా, ఇలా ఏమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఒక హోల్ పెట్టేసి మనం గోడకి పెట్టేసుకుంటే, మేక్ పెట్టేసుకుంటే మనం అందులో అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇలా ఒక హోల్ అయితే పెట్టేసుకున్నాను. దానికి ఒక మేక్ పెట్టేస్తే సరిపోతుంది. మనకి అన్నీ అందులో వేసుకోవచ్చు. ఇక్కడ చాలా స్పేస్ అయితే ఉంటుంది కాబట్టి అందులో చాలా వరకు అయితే పట్టేస్తాయి. ఇలా గోడకు పెట్టుకోవచ్చు. మనం గోడకు పెట్టుకుంటే మనకి చూడటానికి క్లాత్ ఉండటం వల్ల నీట్గా ఉంటుంది. ఇప్పుడు థర్డ్ ఐడియాకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ థర్డ్ ఐడియా వచ్చేసి మిక్సీ పైన కవర్ అనమాట. మిక్సీకి ఇప్పుడు మనం నార్మల్గా బయట కవర్లు అవి కొని వేసుకుంటాం కదా, అలా కాకుండా మన లెగ్గిన్తోనే రీయూజ్ ఐడియా ఎలా చేయాలో మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ రెండు అయితే కట్ చేసేసాం కదా, థై దగ్గర ఉండే పార్ట్ కూడా మనకి ఆ క్లాత్ అనేది మిడిల్లోకి కట్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్యలో మనకి కుట్టు ఉంటుంది కదా, స్టిచ్ అనేది, ఆ స్టిచ్ దగ్గరికి నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఆ పార్ట్ అంతా మనకి మిక్సీకి అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు మిక్సీకి వేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయింది అన్ని వైపులా. ఒకవైపు అయితే ఓపెన్ ఉంటుంది కదా, అంటే మనకి మిడిల్లో స్టిచ్ దగ్గర అయితే ఓపెన్ ఉంటుంది, అది అలా ఉంచేసి ఫోల్డ్ చేసుకున్నాం ఓకే. పైన మాత్రం మనం మిక్సీ జార్ పెట్టినప్పుడు మాత్రమే మనకు ఓపెన్ అవసరం, కానీ మిగిలిన వల్ల దానికి డస్ట్ పట్టకుండా ఉండాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా నాలుగు వైపులా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు రెండు సైడ్స్ అనేవి మిడిల్లో ఫోల్డ్ చేసి మళ్ళీ మధ్యలో కూడాను రెండోసారి కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే ఒక ఫ్లవర్ లాగా చూడటానికి అందంగా కూడా ఉంటుంది. సూది దారంతో కుట్టేసుకోవటమే. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్లవర్ లాగా వస్తుంది. సైడ్కి మాత్రం ఓపెన్గా ఉంచేసినా ఓకే. మీకు ఓపెన్గా ఉండటం నచ్చలేదని అంటే స్టిచ్ చేసుకోవచ్చు. సైడ్కి మాత్రం మధ్యలో మిడిల్లో మనకి స్టిచ్ ఉంటుంది కదా, అక్కడ ఓపెన్ అయ్యి ఉంటుంది కదా క్లాత్, అది ఇక్కడ నేను మీకు చూపించలేదు, క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఇలా మనం ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. మనం అంటే బయట కవర్లు అవి కొని వేసుకునే కంటే, మామూలుగా బయట క్లాతుల్లా కప్పేసుకున్న కంటే ఇలా అయితే పర్ఫెక్ట్గా నాలుగు వైపులా క్లోజ్ అయ్యి ఉంటుంది, డస్ట్ అయితే పట్టకుండా ఉంటుంది, అలాగే చూడటానికి అందంగా కూడా ఉంటుంది. కాబట్టి ఇలా చేసుకుంటే కనుక ఈ ఐడియా కూడా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి కిచెన్లో ఇలాంటివి బాగా ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి తరచూ మనకి వాటికి డస్ట్ పట్టిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. మనం ఇప్పుడు స్టిచ్ చేసేసాం కదా, స్టిచ్ చేసేసింది కరెక్ట్గా సెట్ చేసుకుంటే మనకు ఒక ఫ్లవర్ లాగా, రోజ్ ఫ్లవర్ లాగా, పెటల్స్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడటానికి అందంగా కూడా ఉంటుంది. ఈ ఐడియా కూడా ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా ఓపెన్గా ఉండిపోయిన దగ్గర మాత్రం మీకు నచ్చితే ఓపెన్గా ఉంచేయచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, లేదన్నప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు. కిందకి మొత్తం ఫోల్డ్ చేసి మిక్సీ కిందకి వెళ్ళిపోయినట్టు క్లాత్ పెట్టేసినా కూడా డస్ట్ అనేది పట్టకుండా ఉంటుంది. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటే డస్ట్ అనేది పట్టకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ ఐడియాస్ అయితే మన ఇంట్లో ఉండే వాళ్ళకి, ఆడవాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. హౌస్ వైఫ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది.
నెక్స్ట్ ఫోర్త్ ఐడియా వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అలాగే ఏదైనా పౌచ్ లాగా, మొబైల్ పౌచ్ లాగా యూస్ చేసుకోవడానికి ఇక్కడ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం లెగ్గిన్ యొక్క ఒక్క లెగ్ మాత్రమే యూస్ చేసాం కదా, ఇది సెకండ్ లెగ్ అయితే ఉంది కదా. ఇక్కడ ఫోన్ కోసం మనకు ఎంత అవసరం అవుతుందో ఫోన్కి అంత మాత్రమే తీసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ యాంకిల్కి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను యాంకిల్ది డిజైన్ ఉన్నది కాబట్టి యూస్ చేస్తున్నాను కాబట్టి ఇంకా చాలా బాగుందన్నమాట చూడటానికి. ఇలా మనకి మొబైల్కి ఎంత అవసరమో అలా కట్ చేసుకోవాలి. కట్ చేసేసాం కదా. ఇప్పుడు మొబైల్ అయితే కరెక్ట్గా సైజ్ అయితే సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకవైపు అయితే మనకి స్టిచ్ ఉంది కదా, ఆ వైపు ఓపెన్గా ఉంచేసి కింద వైపు మనం కట్ చేసుకున్న వైపు అనేది మనం లోపలికి కుట్టు వేసుకుంటే మనకి సరిపోతుంది. మనం అందుకని చెప్పేసి క్లాత్ని అనేది తిరిగేసి ఇలా స్టిచ్ చేసేస్తే మనకి మొబైల్ పెట్టుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. అంటే మనకి ఇంట్లో అయితే అవసరం ఉండదు, మొబైల్ పెట్టుకోవడానికి, ఛార్జింగ్లు పెట్టుకోవడానికి ఉంటాయి. కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఫంక్షన్స్కి అలా వెళ్ళేటప్పుడు మనకు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఉండవు కదా బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. అలాంటప్పుడు ఇలా స్టిచ్ చేసుకొని కనుక తీసుకెళ్తే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈజీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ స్టిచ్ చేసుకున్న దాన్ని తిరిగేసేస్తే మనకి మొబైల్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఎలాస్టిక్ ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసుకొని మనకి ఆ పౌచ్ లాగా కుట్టేసుకున్న దానికి ఇది అటాచ్ చేసేస్తే మనకి పట్టుకోవడానికి హ్యాండిల్ లాగా కూడా బాగా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ పౌచ్ లాగా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని కూడా లోపల ఇలా పెట్టేసి రెండు వైపులా రెండు ఎడ్జ్లకి అనేది ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకుంటే మనకి సైడ్స్కి స్టిచ్ చేసుకోవాలి. సైడ్కి స్టిచ్ చేసుకుంటే మనకు పట్టుకోవడానికి ఇలా చిన్న పౌచ్ లాగా, హ్యాండ్ బ్యాగ్ లాగా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూపించిన విధంగా రెండు వైపులా రెండు కుట్లు వేసుకుంటే కరెక్ట్గా మనకి సరిపోతుంది. ఒకవైపు అయితే స్టిచ్ అయిపోయింది కదా, రెండో వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటే మన పౌచ్ అనేది, మొబైల్ పౌచ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా కుట్టేసుకున్న తర్వాత మన పౌచ్ అయితే రెడీ అయిపోయింది కదా. చూడటానికి ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడు దీంట్లో ఫోన్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా గనక మనం ఇలా లెగ్గిన్స్ని యూస్ చేసుకుంటే మనకి చాలా వరకు మనీ అయితే సేవ్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ స్విచ్ బోర్డ్కి ఇలా పెట్టేస్తే మనం ఫోన్ అనేది చక్కగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదన్నప్పుడు మనం టీవీ పక్కన ఉండేటప్పుడు దీంట్లో ఏవైనా రిమోట్స్ కానీ అలా అయినా పెట్టుకోవచ్చు. ఫోన్ అనే కాదు, ఫోన్ అయితే ఎక్కువగా స్విచ్ బోర్డ్ దగ్గర మనకి యూజ్ అవుతుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. కాబట్టి ఇలా నేనైతే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఐడియా వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అందరికీ తెలిసినదే. అంటే మిగిలిన క్లాత్ ఉండిపోయింది కదా, ఏం చేద్దామని చెప్పేసి ఇంకా వేస్ట్ ఎందుకు చేయాలి ఈ క్లాత్ని అని చెప్పేసి దీన్ని కూడా ఫోల్డ్ చేసేసి మనకి అంటే మనం స్టవ్ పైన వేడి సామాన్లు ఏమైనా ఉన్నప్పుడు దించుకోవడానికి అలా నాప్కిన్ లాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా నేనైతే స్టిచ్ చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని వైపులా 4 వైపులా సమానంగా ఫోల్డ్ చేసుకొని బయట క్లాత్ అంటే ఇప్పుడు మనకి కొంచెం కింద యాంకిల్ దగ్గర కింద క్లాత్ అనేది కొంచెం కట్ చేసుకొని ఈ 4 వైపులా ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఆ పీస్లో పెట్టేసి 4 వైపులా క్లోజ్ చేసి కుట్టేసుకోవడమే. సూది దారంతో కుట్టేసుకుంటే మనకి సరిపోతుంది. అంటే వేడి వస్తువులు దించేసుకోవడానికి, స్టవ్ పై నుంచి దించుకోవడానికి బాగా మనకి యూజ్ అవుతుంది ఇది. ఇదైతే అందరికీ తెలిసిందే, నేనైతే కొత్తగా ఏం చెప్పేది కాదు. కాకపోతే క్లాత్ అయితే మిగిలిపోయిందని చెప్పేసి అయితే మాత్రమే నేను ఇలా చూపిస్తున్నాను. బాగా యూజ్ అవుతుంది ఇది కూడాను. అందరికీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇదైతే అందరి ఇళ్ళల్లో కూడా ఉంటాయి కదా. ఇలా మొత్తం క్లాత్లో 4 వైపులా ఫోల్డ్ చేసుకున్న క్లాత్ పెట్టేసి ఇలా కుట్టేసుకోవటమే. ఒకవైపు అయితే ఫస్ట్ కుట్టేసిన తర్వాత దాన్ని తిరగేసి లోపల క్లాత్ పెట్టేసి అయితే కుట్టేసుకోవాలి. చూసారు కదా, అన్ని వైపులా చక్కగా కుట్టేసుకున్న తర్వాత మనకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది కిచెన్లో. చూసారు కదా, మనం ఏదైనా కర్రీ కానీ అలా వండుకుంటున్నప్పుడు వేడి పట్టుకోవటానికి కోసం అని చెప్పేసి ఇలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదండి, ఈ టిప్స్ అయితే మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.